పార్టీలు లేవు, మనమంతా ఒకటి, మనమంతా ఒక్క జాతి బిడ్డలము, మనమంతా ఒక్క జాతి బిడ్డలము. మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా అది మనమే భరించుకోవాలి, మనమే ఒకరికొకరు సాయం చేసుకోవాలి. అంతేనా? ఇక్కడ ఇక రెండో విషయం చెప్తా. ఏంటి మరి ఈ జనగామ జిల్లాలో వాడు అంతసాగుడు ఇచ్చినప్పుడు ఎంతమంది షుగర్ వ్యాధులు తెలుసా? 22,159 మందికి షుగర్ ఉంది. జనగామ జిల్లాలో 22,129 మందికి షుగర్ ఉంది, షుగర్ వ్యాధి ఉంది. జనగామ జిల్లాలో 5,411 ఆటోలు ఉన్నాయి. ఇదే జనగామ జిల్లాలో 2024-25 సంవత్సరంలో జనగామ జిల్లాలో ఉన్నటువంటి 671 సెంటర్లలో 1,29,20,000 చేప పిల్లలు. ఇదే జనగామ జిల్లాలో 272 అంగన్వాడీ సెంటర్లకు భవనం లేదు. ఎందుకు చెప్తామో బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే జనగామ జిల్లాలో మన పేద బిడ్డలు చదువుకుంటున్నటువంటి హాస్టళ్లలో పెట్టేటువంటి తిండి దగ్గర నుంచి ప్రతి లెక్క నా దగ్గర ఉంది. 270 అంగన్వాడీ స్కూళ్లకు బదలాలేదు. తెలంగాణలో ఉన్నటువంటి జనగామలో ఉన్నటువంటి 670 చెరువులలో 1,29,20,000 చేప పిల్లలు ఎంతేసినావు ఎంతమంది రాష్ట్రంలో? మరి చేపలు పట్టిన ఎంతమందిలో చెప్పాలంటే చెప్పలేదు. చేపలు పట్టిన ఎంతమందిలో ఈ రాష్ట్రంలో జనాభా లెక్క చెప్పండి, చెప్పలేదు ప్రభుత్వం. నాకు ఈయన మంచి ఆయన శ్రద్ధ ఆయన ఇది ఆయన అది నాకు ఏమీ లేదు. లంగా ఉంటే రాష్ట్ర గ్రామం నా జాతులు నా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా బరాబర్ నిలబడతారు, బరాబర్ మాట్లాడతారు. ఇది